హాయ్ అందరికీ నమస్కారం. అందరికీ జనసేన పార్టీకి ఇప్పటంకున్న సంబంధం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు తన పోరాటంలో లేకపోతే జనసేన పార్టీ పోరాటంలో ఇప్పటం ఒక కీలకమైన భూమిక పోషిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. గతంలో ఎలక్షన్కి ముందు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలి అనుకున్న సందర్భంలో ఎవరూ ఆయనకు స్థలం ఇవ్వని పరిస్థితుల్లో ఇప్పటం గ్రామస్తులు అండగా ఉండి మా పొలాలు తీసుకోండి అని చెప్పేసి ఆయనకి ఇవ్వటం, ఆయన అక్కడ ఆవిర్భావ దినోత్సవం జరపటం మనందరికీ తెలిసింది. ఆ తర్వాత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ రోడ్డు వైడనింగ్ పేరుతో అనేక ఇళ్లను కొట్టేసింది. అనేక మంది కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం వాసులను పలకరించడానికి వెళ్ళిన సందర్భం, ఆ క్షణాలు ఇవాల్టి కూడా నేషనల్ మీడియాలో కూడా చాలా హైలైట్ అయ్యాయని చెప్పాలి. సో ఆ తర్వాత అక్కడ వాళ్ళకు ఆయన సాయం చేశారు. బాధితులకు ₹1,00,000 చొప్పున ఆయన అందించారు. ఆ తర్వాత ₹50 లక్షల గ్రామానికి ఆయన ప్రకటించారు. సో ఇదంతా కూడా జరగటం వెనుక ఒక కీలక పాత్రధారి ఉన్నాడు. ఆయనే తిరుమల శెట్టి నరసింహారావు. ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వాస్తవానికి జనసేన పోరాటంలో అదొక కీలకమైన మలుపు అని చెప్పాలి. అప్పటి వరకు జనసేన పార్టీకి వస్తున్న ఆదరణ వేరు. ఆ సంఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి ఇంత భయంకరమైన తొక్కి పెడుతున్నారా పార్టీని, లేకపోతే ఇంత ప్రతిఘటిస్తున్నారా, ప్రభుత్వం ఇంత ఇబ్బంది పడుతుందా అన్న అంశం ఆ రోజు వెలుగులోకి వచ్చింది. అయితే అక్కడ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే క్రమంలో అక్కడ నాయకత్వం వహించాడు తిరుమల శెట్టి నరసింహారావు. ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆ గ్రామాన్ని సందర్శిస్తున్న సందర్భంగా ఆయనతో ఒక్కసారి మాట్లాడదాం. నరసింహారావు గారు నమస్తే అండి. కిరణ్ గారు నమస్తే అండి. నరసింహారావు గారు, ఇప్పటానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ముందుగా మీ అభిప్రాయం ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి? ముందుగా కిరణ్ గారు మీకు అలాగే మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. ఇప్పటం అనే పేరు లిఖితాక్షరాల్లో రాసిన మా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మా గ్రామాన్ని సందర్శించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా అంజనమ్మకు కన్నబిడ్డ, మా ఇప్పటం గ్రామానికి ముద్దు బిడ్డ అయిన మా పవన్ కళ్యాణ్ గారు మా అందరి కోసం మా గ్రామానికి రావటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఓకే, అంటే ఏంటి పర్టికులర్గా రీజన్ ఏంటి? ఏదో మాట ఇచ్చాను వస్తున్నాను అంటున్నారు, దాన్ని ఒకసారి మనం వివరించగలుగుతారా? మాట ఇచ్చారు సార్, మాట ఇచ్చాడు, మడమ తప్పకుండా వస్తున్నాడు. ఇప్పటం గ్రామం ఏదైతే ఆ రోజు 22 ఆవిర్భావ సభకి రైతులందరూ ఏ విధంగా సహకరించారో మీ అందరూ చూస్తుంది. ఆ రోజు నేనున్నాను మీ గ్రామానికి అని చెప్పిన కళ్యాణ్ గారు అదే విధంగా ఆ రోజున్న అధికార పార్టీ వైసీపీ ఇప్పటం గ్రామం మీద ఎంత దాష్టికం చేసిందో మీ అందరికీ విదితమే. ఆ దాష్టికానికి మేమందరం ఎదురొడ్డి నిలబడి మాకు కళ్యాణ్ గారు ఉన్నారు అని మేమందరం కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని పోరాటం చేశాం. ఆ పోరాటానికి ఫలితంగా కళ్యాణ్ గారు మా గ్రామానికి వచ్చి మమ్మల్ని అందరినీ పలకరించి నేనున్నాను మీకని ఆ రోజు భరోసా ఇచ్చి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుందని ఆ రోజే చెప్పి, ప్రభుత్వం వచ్చిన రోజునే నేను మళ్ళీ తిరిగి వచ్చి మీ అందరినీ కలుస్తానని ఆ రోజు మా అందరికీ మాట ఇచ్చాడు. అదే విధంగా ఒక కన్న తల్లి ఆ రోజు ఆయన్ని ఏ విధంగా గుండెలకు హత్తుకొని అయ్యా నువ్వు నా బిడ్డతో సమానమని చెప్పిన ఆ కన్న తల్లిని చూడటానికి ఈ గ్రామాన్ని సందర్శించడానికి మా గ్రామానికి వస్తున్నాడు సార్. గ్రేట్ అండి. చెప్పాడంటే చేస్తాడు అంతే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడెప్పుడో గుర్తుపెట్టుకుని అడవి బిడ్డలకు చెప్పాడు, మీ గ్రామం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామాలు సందర్శిస్తాం, మీ తండాలు సందర్శిస్తాం, మీకు చేయాల్సినవన్నీ చేస్తా అన్నాడు. మొత్తం నిరూపించుకున్నాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు చీకట్లో మొగ్గుతున్న అనేక తండాలకు కరెంట్ ఇచ్చాడు. డోలీల మూతకు స్వస్తి పలికి రోడ్లేశాడు. సో అదొక అంకమైతే ఇప్పటం గ్రామాన్ని ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు అని చెప్పడానికి ఇదొక ప్రత్యేకమైన సందర్భం. ఆయన ఆ రోజు చెప్పిన మాట మళ్ళీ వాళ్ళు నిరూపించుకోవడానికి మళ్ళీ వస్తూ ఉన్నాడు. అయితే నాకొక్క సందేహం నరసింహారావు గారు, మొత్తం అందరూ భయపడిన వేళ 2022 మార్చి 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం, అందరూ భయపడ్డారు. ఆయనకి కనీసం పొలం ఇవ్వటానికి, స్థలం ఇవ్వటానికి కూడా భయపడిన సందర్భంలో ఇప్పటం ప్రజలు
ఎలా ఇవ్వగలిగారు? ఏంటి ఆ ధైర్యం? ఎందుకు అంత తెగించి పవన్ కళ్యాణ్ గారి కోసం మా పొలాలు తీసుకుంటేనే ఎందుకు ముందుకు రాగలిగారు? ఎట్లా అది? దట్ ఈజ్ ఇప్పటం సార్. ఉమ్, అంతకన్నా ఇంకే ఏం మాట చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దట్ ఈజ్ ఇప్పటం. ప్రేమనా ఆయన మీద? ఇప్పటం గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డ ఉమ్, అని లిఖితాక్షరాల్లో రాయించటం కోసం ఈ గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు, ముసల ముతక ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లోకి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ప్రతి నరాల్లో ఎక్కించుకున్నారు కాబట్టే ఇప్పటం ఆ విధంగా నిలబడగలిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతటి దాస్తికానికి వాళ్ళు ఒడిగట్టినా, ఈ రోజుకి ఎటువంటి ఆటో సౌకర్యం లేకపోయినా ప్రజాధనాన్ని మా గ్రామం మీద వాళ్ళు ఎంతో వెచ్చిచ్చి డెవలప్మెంట్ అనే పేరుతో మమ్మల్ని ఎంత ఇబ్బందులు గురి పెట్టారో రేపు మా పవన్ అన్నకి వివరిస్తాం. పవన్ అన్న ఆదరణ, అభిమానం మేమందరం పొందుతాం సార్. ఒక్క మాట అంటే, సరే వాళ్ళందరూ చాలా మంది భయపడ్డాకని మీరు ఇచ్చారు, కానీ ఏంటి గత ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది? అక్కడ నిజంగా రోడ్డు వైడనింగ్ చేయాల్సిన అవసరం లేదా? లేదు సార్. ఎందుకంటే సార్ మీకు తెలియదు కదా కిరణ్ గారు, మా ఇప్పటం గ్రామానికి ఈ రోజుకి ఆ రోజుకి ఆటో సౌకర్యం కూడా లేదు సార్. బస్సు అనే మాట కాదండి, మంగళగిరికి కూతవేటు దూరంలో రాజధానికి అతి దగ్గరగా ఉన్న ఒక చిన్నపాటి గ్రామం సార్. 2000 జనాభా. రేపు పవనన్న గారికి కూడా మేము వినతి పత్రం ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఈ రోజు అది మీకే ముందు నేను లీక్ చేస్తున్నాను. వినతి పత్రంలో మేజర్ గా చెప్పబోయే అంశం విజయవాడకి మంగళగిరికి అతి దగ్గరగా, విజయవాడకి 7 కిలోమీటర్లు, మంగళగిరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ మా గ్రామానికి కనీసం ఆటో సౌకర్యం గాని బస్సు సౌకర్యం కూడా లేదు. అయినా కూడా మేము బాధపడట్లేదు సార్. కానీ మా గ్రామాన్ని పంచాయతీగా ఉంచగలిగితే మా పవనన్న గుండెల్లో మేము ఉంటాం. మా పవనన్న గుండెల్లో మేము ఉన్నాం. ఉండటానికి నాకు అర్థం కాలేదు. పంచాయతీగా ఉంచడం అంటే ఇప్పుడు పంచాయతీ కాదా? పంచాయతీ కాదు సార్. గతంలో అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ దౌర్జన్యానికి కానీ వాళ్ళ దీనికి కానీ ఈ గ్రామాన్ని తీసుకెళ్లి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ లో కలిపారు సార్. ఒక చిన్నపాటి గ్రామం అండి, 1650 ఓటింగు, 2000 జనాభా. రైతు వారీగా తాడేపల్లి మండలంలోనే అత్యధిక భూమి కల్లా గ్రామం, రైతు వారి గ్రామం సార్ ఇది. ఓకే, దీన్ని మీరు గ్రామం పంచాయతీగానే ఉంచాలి, మాకు కార్పొరేషన్ లో కలపద్దు అంటున్నారా? అవును సార్. ఇదేనా మీరు పవన్ కళ్యాణ్ గారికి చేసే విన్నపం రేపు? అవును సార్, అవును సార్. ఓకే, రైట్. ఇప్పుడు అంటే మీకు నష్టం ఏంటి? దాన్ని కార్పొరేషన్ లో కలిపితే మీకు అభివృద్ధి, ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది కదా. కార్పొరేషన్ లో ఉంటే అభివృద్ధి మేము ఆటో సౌకర్యం కూడా లేదు అని ఎందుకు చెప్తున్నాం అంటే సార్, మా గ్రామంలో చిన్నపాటి అవసరానికి కూడా కార్పొరేషన్ మాకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్. మేము ఎవరికి వెళ్ళి చెప్పాలి? ఎంత టైం పడుతుంది? మా ప్రతి చిన్న ఈ రైతు వారి వ్యవస్థలో ఉన్న వ్యక్తులకి ఏ చిన్న అవసరమైనా కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి పని చేయించుకోగలుగుతాం లేదో మీరు కూడా ఒక్కసారి మనసు చేసుకొని ఆలోచించండి సార్. ఓకే సార్, డెఫినెట్ గా అది పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పంచాయతీగా ఉంచుతారా, లేకపోతే మీరు అన్నట్టుగా ఆటో కూడా, నేను కూడా వచ్చాను మీ గ్రామానికి, నేను వచ్చాను, నేను చూశాను, అక్కడున్న పరిస్థితులను కూడా మనం నివేదించాం, మన ఛానల్లో కూడా చూపించాం. వాస్తవానికి ఆటో మాత్రమే రాగలిగేంత బాట మాత్రమే ఉన్నా మీ గ్రామానికి పెద్ద 2 బస్సులు తిరిగితే ఎంత స్పేస్ కావాలి? దాదాపు 60 అడుగులు కావాలన్నారండి. అక్కడ 40 అడుగుల 60 అడుగులు 72 అడుగులకు డిమాలిషన్ పెట్టారు సార్. 72 అడుగులకు డిమాలిషన్ పెట్టారు అంటే మీ గ్రామానికి లోపలికి వెళ్ళటానికి ఏమో రోడ్ లేదు. దాని గురించి ఆనాడు ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం మీ గ్రామం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మాత్రం 72 అడుగులు డిమాలిష్ చేశారు. సో కుట్ర జరిగింది, అది ఖచ్చితంగా ప్రపంచానికి అర్థమైంది. అయితే ఈ కుట్రలో కూడా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారంటున్నారు, నిజమేనా? ఖచ్చితంగా సార్. మీరు ఇందాక అడిగారు
కులాలకు అతీతంగా జనసేన పార్టీ ఉంది కాబట్టి కుల ప్రస్తావన మీ దగ్గర రాలేదు. కేవలం ఇప్పటం గ్రామంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నారు కాబట్టి ఆనాడు ఉన్న స్థానిక శాసనసభ్యుడు మా మీద దాడి చేశాడు సార్. అయినప్పటికీ భయపడలేదు సార్. కేవలం ఆ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డకి పౌరుషం నిండుగా ఉంది కాబట్టి వాళ్ళ దాష్టికాన్ని ఎదుర్కొన్నాం సార్. రైట్. రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంలో మీరు కొన్ని డిమాండ్లు అయితే ఆయన ఉంచుతున్నారు. ఎస్పెషల్లీ బహుశా నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒక లెక్క, కాబట్టి ఖచ్చితంగా మీ గ్రామాలకు వరాల జల్లు కురిపిస్తారేమో అని నేను అనుకుంటున్నా. బహుశా మీరు అనుకుంటున్న పంచాయతీగా అది సాధ్యమవుద్దో లేదో నాకు తెలియదు, కానీ బట్ మీ గ్రామానికైతే అన్ని సకల సౌకర్యాలు, మీకున్న రోడ్లు లేవంటున్నారు కదా ఇప్పుడు, అవన్నీ రోడ్లు ఆ అనుసంధానం చేయటం, ఆ హైవే నుంచి మీ గ్రామాన్ని అనుసంధానం చేసే ప్రక్రియ అయితే చేస్తారనుకున్నా అది చాలా ఉపయోగం కదా మీ అందరికి కూడా. అవును సార్, అవును సార్. మీ అలా అనుసంధానం చేస్తే మీ గ్రామం చుట్టుపక్కల ఉండే మీ భూముల ధరలన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది కదా. అంటే సార్ ఇది ప్రత్యేకంగా మీరు విజిట్ చేశారు, నేను వివరంగా చెప్పాలి. ఈ గ్రామం వేరే గ్రామానికి ఎక్కడా కూడా అనుసంధాన గ్రామం కాదు సార్. అందువల్ల మా గ్రామానికి ఈ అనుసంధానం కూడా ఒకసారి ప్రభుత్వ అధికారుల దృష్టి పెడితే మరి వాళ్ళకున్న లెక్క ప్రకారం ఎలా చేస్తారో తెలియదు. అంటే ఏమంటారంటే దాన్ని ఒక పక్కగా ఉంటుంది సార్ ఈ గ్రామం. రెండు పక్కల గ్రామానికి రెండు పక్కల అత్యధిక గుంటూరు ఛానల్ కాలువ, ఇటుపక్క బకింగ్హామ్ కెనాలు, మధ్యలో చెన్నై టు విజయవాడ మెయిన్ ట్రాక్, రైల్వే ట్రాక్, ఈ మూడింటి మధ్యలో ఈ చిన్న గ్రామం ఉంటుంది సార్. అవును. అంటే ఇప్పుడు మీకు పంచాయతీగానే ఉంచకుండా ఈ కార్పొరేషన్ చేయడం వల్ల ఫీజులు ఏమన్నా పెరుగుతాయా, మీ పన్నులు పెరుగుతాయని భయపడుతున్నారా? పన్నులు పెరిగాయి సార్. ఆల్రెడీ గత గవర్నమెంట్ ఏదైతే కూలి పనులు చేసుకునే వ్యక్తుల దగ్గర నుంచి చాలా అధిక మొత్తంలో పన్నులు రాబట్టారు సార్. ఆ విధంగా పన్నులు రాబట్టారు కాబట్టి ఆ విధమైన 4 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోడ్డు 500 మీటర్ల రోడ్డుని వాళ్ళు దుర్వినియోగం చేశారు సార్. ఓకే, రైట్. ఎనీవే, కంగ్రాచులేషన్స్ తిరుమల శెట్టి నరసింహారావు గారు. డెఫినెట్ గా మీ అందరి ఆశ ఆకాంక్ష ఫలించే రోజు వచ్చేసింది. డెఫినెట్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గతంలో మీ ఊరికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక ప్రతిపక్ష నాయకుడు మాత్రమే. నిజం చెప్పాలంటే ఆ రోజు ఆయన ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. అలాంటి ఆ వ్యక్తికి ఉన్న ఎమ్మెల్యే వైసీపీకి వెళ్ళిపోయాడు కదా, అలాంటి వ్యక్తి కోసం మీరు నిలబడ్డారు. ఇవాళ ఆ వ్యక్తి ఇవాళ చాలా పవర్ఫుల్ అయ్యారు. దేశం మొత్తం కూడా ప్రభావితం చేయగలిగిన నాయకుడు అయ్యాడు. డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. పంచాయతీరాజ్ శాఖలో అనేక సవరణలు, అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. ప్రజలకు అనేక అభివృద్ధి ఫలాలు అందిస్తున్న నేపథ్యంలో మీ గ్రామానికి వస్తున్నాడు. అది శుభతరుణం. దానిని మీరు సద్వినియోగం చేసుకోండి. డెఫినెట్గా ఒక మంచి రోజులు మీకు కూడా వచ్చాయని భావించవచ్చు నరసింహారావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, థ్యాంక్ యూ. సో మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పటం గ్రామంకి వెళ్ళి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో, నా బిడ్డ లాంటి వాడివయ్యా అన్నారు కదా, ఆ బిడ్డ లాంటి వాడైన పవన్ కళ్యాణ్ తల్లిని చూడటానికి ఇప్పటం వెళ్తున్నాడు. మరి ఎలాంటి పరిణామాలు, ఎలాంటి ప్రకటనలు రాబోతాయో మనం వేచి చూడాలి.